ట్రిపుల్ బాధితులు రోడ్డెక్కారు. రీజనల్ రింగు రోడ్డు భూసేకరణలో జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 సాగర్ సొసైటీలో నేషనల్ హైవే అథారిటీ కార్యాలయం వద్ద రైతులు, బాధిత ప్రజలు ఆందోళన చేపట్టారు. కనీసం 20% మంది వద్ద కూడా భూసేకరణ జరపకుండానే టెండర్లు పిలిచారని ఆరోపించారు. ట్రిపుల్ భూసేకరణలో అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న రోడ్లు చాలయా, ఉన్న రోడ్లు చాలయా, ఉన్న రోడ్లు చాలయా, వదిలాలి రైతుల ఐక్యత, వదిలాలి రైతులు మాకొద్దు మాకొద్దు. జై జవాన్, జై జవాన్, జై జవాన్. నుంచి 40 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే ముందు అనేకమైనటువంటి వాగ్దానాలు రైతులకు ఇచ్చారు. ట్రిపుల్ 60 కిలోమీటర్లకు తీసుకుపోవాలని మరి రోడ్డు భవనాల శాఖ మంత్రి అయినటువంటి వెంకరెడ్డి గారు భువనగిరి, గజ్వేలు, సంగారెడ్డి ప్రాంతంలో కూడా అనేకమైనటువంటి వాగ్దానాలు చేయడం జరిగింది. మరి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కూడా మంత్రి వెంకరెడ్డి గారితో కానీ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులందరితో కూడా మేము పోవడం జరిగింది. వాళ్ళు ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. మరి పోలీసులతోటి నిర్బంధంగా సర్వే చేసి భూములను తీసుకున్నటువంటి దుస్థితి వచ్చేసింది. ఎక్కడ కూడా రైతులు ట్రిపుల్ ఉత్తర భాగానికి సంబంధించినటువంటి రైతులు ఎక్కడ కూడా భూమి ఇవ్వడానికి సిద్ధంగా లేనప్పటికీ మరి అనేకమైనటువంటి 90% మంది రైతులు విల్లింగ్లకు వచ్చారని సెంట్రల్ గవర్నమెంట్కు తప్పుడు నివేదికలు ఇచ్చి మళ్లీ టెండర్లను ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నది. కాబట్టి ఎక్కడ కూడా ఏ ఒక్క రైతులు కూడా భూములు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కూడా ప్రజాప్రతినిధులు మా యొక్క సమస్యను పట్టించుకొని ఒక పరిష్కార వేదికను చూపించినటువంటి పరిస్థితి లేదు.